Hi all, welcome back to All About Hack YouTube channel. This is Krishna Chaitanya, certified ethical hacker from EC Council. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి మరియు కామెంట్ కూడా చేయండి. ఈరోజు మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్ని నేర్చుకోబోతున్నాం. ఈ రోజు నుంచి నెక్స్ట్ 7 డేస్ మొత్తం పైథాన్ క్లాసెస్ ఉంటాయి. ఓన్లీ ఫర్ హ్యాకింగ్. హ్యాకింగ్ కోసం మనకి ఏదైతే లాంగ్వేజ్‌లో ఉన్న ప్రిక్విజిట్స్ అవసరం అయితాయో అవి మాత్రమే నేర్పిస్తాను. సో, ఇంకా లేట్ చేయకుండా VMware వర్క్ స్టేషన్‌ని ఓపెన్ చేసుకొని వర్చువల్ మెషిన్‌ని టర్న్ ఆన్ చేసుకుందాం. ఇంకా ఎవరైనా నా లాస్ట్ వీడియో మ్యాక్ చేంజర్ హౌ టు చేంజ్ మ్యాక్ అడ్రెస్ అనే వీడియో ఇంకా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఇన్ ద డిస్క్రిప్షన్. లింక్ ప్రొవైడ్ చేసి ఉంటాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి రండి. ఎందుకంటే క్లాసెస్ అనేవి కంటిన్యూస్‌గా ప్లేలిస్ట్‌లో అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఎటువంటి డిలే చేయకుండా నా లాస్ట్ క్లాస్ చూసిన తర్వాతే ఈ క్లాస్‌ని కంటిన్యూ చేయండి. సో, మనందరం ఒకే టేబుల్ పైన ఉంటాం. లాగిన్ డీటెయిల్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఒకవేళ తెలియకపోతే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. ఆ లాగిన్స్ చూస్ చేసుకొని లాగిన్ అవ్వండి. ఈరోజు మన క్లాస్‌లో బేసిక్‌గా పైథాన్ అంటే ఏంటి? పైథాన్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి? చాలా బేసిక్ నేర్చుకోబోతున్నాం. రేపటి క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్, అడ్వాన్స్ మీకు అలా కోడ్ రాస్తున్న కొద్దీ దాన్ని ఎలా యూజ్ చేయాలో క్లియర్‌గా అర్థమవుతుంది. సో, మరి లేట్ చేయకుండా పైథాన్‌ని లాంచ్ చేసుకుందాం. పైథాన్‌ని లాంచ్ చేయాలంటే ఫస్ట్ టెర్మినేటర్ ఓపెన్ చేసుకొని అందులో నేను చూపించే కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. పైథాన్ అనేది లాంచ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ పైథాన్ ఎక్కడుందో దాని లొకేషన్‌కి వెళ్ళి ఓకే. ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే పైథాన్ అనేది లాంచ్ అవుతుంది. పైథాన్ అనేది ఒక ఐడీఈ అన్నమాట. ఇందులో మనం బేసిక్‌గా ప్రోగ్రామింగ్స్‌ని రాసి అప్లికేషన్‌ని డిజైన్ చేస్తాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయాలంటే మనం ఒక సింటాక్స్ అనేది ఫాలో చేయాలి. సింటాక్స్ అంటే రూల్స్. ఒక పద్ధతి అన్నమాట. కోడింగ్ రాయడానికి ఒక పద్ధతి. సో, ఒకవేళ నువ్వు ఏదైనా ప్రోగ్రామ్ రాసావు, నీ పేరే ప్రింట్ చేయాలనుకుంటున్నావు. అంటే డిస్‌ప్లేలో చూపించాలనుకుంటున్నావు. అలాంటప్పుడు మనం ప్రింట్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసి ఈ పద్ధతిలో రాసినట్టయితే మనం రాసింది ప్రింట్ అవుతుంది. సో, సేవ్ చేసి ఈ పవర్ ప్లే బటన్‌ని 2 టైమ్స్ డబుల్ క్లిక్ చేసినట్టయితే కృష్ణ అని ప్రింట్ అయింది చూసారా? అంటే ప్రింట్ అనే ఫంక్షన్‌లో ఈ డబుల్ కోట్స్ మధ్యలో మీరు ఏదైతే రాస్తారో అది ప్రింట్ అవుతుందన్నమాట. ఏదైనా సరే. కృష్ణ గానివ్వండి, 1, 2, 3 కానివ్వండి. సేవ్ చేసి దీన్ని డబుల్ క్లిక్ చేసినట్టయితే అక్కడ ప్రింట్ అవుతుందన్నమాట. దీన్ని మనం సింటాక్స్ అంటాం. ఇది కాకుండా మీరు బయట ఏ వర్డ్స్ ఇచ్చినా సరే అది ఎర్రర్ కింద కన్సిడర్ చేసుకొని మీకు ఎర్రర్ అనేది ఇక్కడ త్రో చేస్తుందన్నమాట. ఏమంటుంది? ఇన్‌వాలిడ్ సింటాక్స్. మీరు పద్ధతి ఫాలో అవ్వట్లేదు. సో, ఈ ఈ టెక్స్ట్‌ని రిమూవ్ చేసి మళ్ళా రన్ చేసినట్టయితే మీకు కోడ్ అనేది కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి మీరు ఒకవేళ ఏమైనా టెక్స్ట్ ఇలా ఇచ్చేసారనుకుందాం. ఇది వర్క్ అవ్వకూడదు. బేసిక్‌గా నా రిఫరెన్స్ కోసం ఉంచుకోవాలనుకుంటున్నారు. అలాంటప్పుడు హాష్ సింబల్ వాడి ఒక హాష్ అయినా, డబుల్ హాష్ అయినా పర్లేదు. ఆ పక్కన దిస్ ఈస్ ప్రింట్ స్టేట్‌మెంట్. ఇలా మీరు ఏ సింటాక్స్ ఫాలో అవ్వకుండా జస్ట్ ఈ డబుల్ హాషెస్ పెట్టి ఇలా రాసినట్టయితే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడి వరకు మాత్రమే కోడ్ అని కన్సిడర్ చేసి ఇదంతా నెగ్లిజిబుల్ అని చెప్పి పైథాన్ ఇంటర్ప్రిటర్ అర్థం చేసుకొని మీరు ఏదైతే పర్ఫెక్ట్‌గా సింటాక్స్ వాడి కోడ్ రాస్తారో దానికి మట్టుకే కోడ్ ఎగ్జిక్యూట్ రన్ చేస్తుందన్నమాట. అది కమెంటింగ్ అంటాం మనం బేసిక్‌గా. అందులో కమెంటింగ్‌లో 2 టైప్ ఆఫ్ కమెంట్స్ ఉంటాయి. ఒకటి సింగిల్ లైన్ కమెంట్.
రెండోది మల్టీ లైన్ కమెంట్ అన్నమాట. సింగిల్ లైన్ కమెంట్ అంటే మీరు హాష్ అని ఇచ్చి ఏదైనా రాస్తే అది సింగిల్ లైన్ కమెంట్. ఇలా రాసినట్టయితే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఏ ఎర్రర్స్ రాలేదు. ఎందుకంటే మనం ఇక్కడ హాష్ అనేది మెన్షన్ చేసాం. అదే మల్టీ లైన్ కమెంట్స్. ఒక లైన్‌లో మీరు ఏదైతే ఇన్‌స్ట్రక్షన్స్ రాసుకున్నారో ఏదో ఒకటి మీరు నచ్చింది రాసుకున్నారు. అది సింగిల్ లైన్‌లో చూపించుకోలేకపోతున్నారు. అలాంటప్పుడు కోట్స్ తెలుసు కదా! ఇవి 3 కోట్స్ అని పెట్టి ఈ మధ్యలో మీరేం రాసినా అది మల్టీ లైన్ కమెంట్ అవుతుందన్నమాట. సో, కృష్ణ ఆల్ అబౌట్ హ్యాక్ టీసీఎస్ ఇలా మీరేదైనా మల్టీ లైన్ ఒక లైన్ కాకుండా దాని కింది లైన్ కూడా రాయాలి. ఇలానే రాయాలి అనుకుంటే అప్పుడు మల్టీ లైన్ కామెంట్స్ ఇలా యూజ్ చేసి రాసినా సరే కోడ్ అది ఇంటర్‌ప్రిటర్ అది కోడ్ కింద కన్సిడర్ చేయకుండా ఒక కామెంట్ అనుకోని దాన్ని విడిచిపెట్టేస్తుంది ఎగ్జిక్యూట్ చేయకుండా. సో, ఇక్కడి వరకు మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. సో, నెక్స్ట్ టాపిక్‌కెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే నువ్వు ఏదో ఒక నేమ్‌ని గనక ఒక ఒక బకెట్‌లో బేసిక్‌గా ఏమనుకున్నాం వాటర్ ఉంది. వాటర్‌ని మనం బకెట్‌లో స్టోర్ చేస్తున్నాం. సో, దీంట్లో బకెట్‌ని వేరియబుల్ అంటాం. వాటర్‌నేమో అది వాల్యూ అంటాం. వాల్యూని వాటర్‌ని ఎప్పుడైతే బకెట్‌లో ఏస్తామో బకెట్‌లో ఆ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. ఆ బకెట్ వాటర్ నువ్వు స్నానానికి యూజ్ చేయొచ్చు. లేదా మొహం కడుక్కోవడానికైనా యూజ్ చేయొచ్చు. సో, అలాగే మనం ఎలా యూజ్ చేస్తాం వేరియబుల్స్‌ని? వేరియబుల్స్‌లో వాల్యూస్‌ని ఎలా స్టోర్ చేస్తాం అన్నది క్లియర్‌గా తెలుసుకుందాం. సో, ఫస్ట్ వేరియబుల్స్‌ని ఎలా డిఫైన్ చేయొచ్చంటే నేమ్. ఫర్ సపోజ్ పేర్లు మనం రాస్తున్నాం కాబట్టి నేమ్ అనే వేరియబుల్‌ని డిఫైన్ చేసిన తర్వాత ఈజ్ ఈక్వల్ టు ఇచ్చి డబుల్ కోట్స్ మధ్యలో ఏదైనా రాస్తే సో, వేరియబుల్ డెఫినిషన్ ఈ వేరియబుల్ డెఫినిషన్ అయింది. డిక్లరేషను అయింది. ఇలా రాసి సేవ్ చేసి మీరు డబుల్ క్లిక్ చేస్తే మీకు ఏ రెస్పాన్స్ రాలేదు. ఎందుకు? నువ్వు నేమ్‌ని అనే డిఫైన్ చేసి దాంట్లో డిక్లరేషన్ చేసావు. బట్ ఈ నేమ్ అనే వేరియబుల్‌ని ఎక్కడ వాడలేదు. సో, వాడాలి అనుకుంటే ఎలాగా? ప్రింట్ అని ఇచ్చి సేమ్ సింటాక్స్ ఫాలో అవుతూ సో, ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టకూడదనమాట. డబుల్ కోట్స్ ఏంటంటే స్ట్రింగ్స్‌ని మాత్రమే తీసుకుంటుంది. ఇక్కడ నువ్వు నేమ్‌ని ప్రింట్ చేయాలనుకుంటే నేమ్ అని ఇచ్చి సేవ్ చేసి దీన్ని రన్ చేసినట్టయితే చూసారా? ఈ నేమ్ అనే వాల్యూ ప్రింట్ అనే స్టేట్మెంట్‌లో వాడితే ఈ కృష్ణ అనేది ప్రింట్ అయింది. అదే విధంగా ఏలో 10 అనే నంబర్‌ని స్టోర్ చేసుకున్నాం. బిలో 5 అనే నంబర్‌ని స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రింట్ ఏ ప్లస్ బి అని చేసి సేవ్ చేసుకొని రన్ చేసినట్టయితే ఆన్సర్ చూసారా 15 అని వచ్చింది. సో, ఈ విధంగా వేరియబుల్ డిక్లరేషన్, వేరియబుల్ అసైన్‌మెంట్. సో, ఈ విధంగా ఉంటుందన్నమాట. వేరియబుల్స్ అనేవి కేస్ సెన్సిటివ్. ఇప్పుడు నేమ్ అని ఇచ్చావు చూసావా? ఇదొక వేరియబుల్ అన్నమాట. ఇది డిఫరెంట్ వేరియబుల్. నువ్వు ఒక్క లెటర్ డిఫరెంట్‌గా పెట్టినా సరే అది ఇంకో వేరియబుల్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. చైతన్య అని ఇచ్చానా? ఇక్కడ మళ్ళా ప్రింట్ స్టేట్మెంట్ ఇక్కడ మారుస్తాను చూడండి. ఇంకోటి అసైన్ చేస్తాను. ఇది సేవ్ చేస్తాను. రన్ చేస్తాను. చూసారా? నేమ్ 2 చూడ్డానికి ఒకటే పదాల్లో ఉన్నాయి. కాకపోతే నువ్వు ఇది క్యాపిటల్ పెట్టేసరికి ఇది వేరే వేరియబుల్ కింద తీసుకొని వే నేమ్ అని ప్రింట్ చేసింది. అదే ఇక్కడ నేను చైతన్య అని రాస్తాను. అప్పుడేమవుతుంది? ఇక్కడ వద్దులే. మళ్ళా అదే నేమ్‌లో అని రాసాను కదా! ఇక్కడ రన్ చేసినట్టయితే ఇక్కడ చైతన్య అని మారిపోయింది. ఎందుకు? మనం ఇక్కడ నేమ్ ఇక్కడ తీసుకున్నాం. కృష్ణ అని రాసాం. ఇది ఫస్ట్ టైమ్ లైన్ బై లైన్ చూసుకొని వస్తదనమాట ఇంటర్‌ప్రిటర్ ఎప్పుడు.
ఇక్కడ నేమ్‌లో కృష్ణ అని అసైన్ చేసాం. ఫస్ట్ చూసుకున్నప్పుడు ఇక్కడ ఏమని ఉంటది? ఈ కృష్ణ అని ప్రింట్ అవుద్ది. మళ్ళా నేమ్ చూసుకుంటది. ఈ నేమ్‌లో ఏంటి? చైతన్య ఉంది కదా! ఇక్కడ చైతన్య అనొచ్చి ఇక్కడ చైతన్య ప్రింట్ అవుతది. మళ్ళా ఇక్కడ ఏం చేసాం? నేమ్‌లో చైతన్య అని రాసి ఓవర్ రైట్ చేసాం. అప్పుడేం అర్థం చేసుకుంటది? ఓహో! ఇంకా మరి నేమ్‌లో కృష్ణ అనే పేరు లేదు. చైతన్య అని అసైన్ చేశాడు. సో, ఈ చైతన్య ప్రింట్ చేయాలని చెప్పేసి ఇక్కడ చైతన్య ప్రింట్ చేసాం. ఐ హోప్ మీకు వేరియబుల్స్ అర్థమైందనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్స్‌లో పింగ్ చేయండి. లేదా నా ఇన్‌స్టాగ్రామ్‌లో పింగ్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను. ఇప్పుడు నేమింగ్ కన్వెన్షన్ అన్నమాట. నేమింగ్ కన్వెన్షన్ దేనికి అప్లికబుల్ అవుతుందంటే వేరియబుల్స్. వేరియబుల్స్ మనం ఎలా పడితే అలా డిక్లేర్ చేయలేం. సో, ఎలా డిక్లేర్ చేయొచ్చంటే ఫస్ట్ లెటర్ ఎప్పుడు వేరియబుల్స్‌లో ఫస్ట్ క్యారెక్టర్ ఎప్పుడైనా సరే ఐదర్ అండర్‌స్కోర్ అయినా అయ్యుండాలి, లేదా ఆల్ఫాబెట్ అయినా అయ్యుండాలి. అది కాకుండా నువ్వేం చేసినా ఎర్రర్ వస్తుంది. ఫర్ సపోజ్ 1 నేమ్ అని ఇస్తాను. కృష్ణ. సో, ఇది రన్ చేసి చూద్దాం. చూసారా? ఇన్‌వాలిడ్ డెసిమల్ లిటరల్. అంటే నీ వేరియబుల్ ఎప్పుడు నంబర్‌తో స్టార్ట్ అవ్వకూడదు. స్పెషల్ క్యారెక్టర్స్ ట్రై చేసి చూద్దాం. ఇన్‌వాలిడ్ సింటాక్స్. స్పెషల్ క్యారెక్టర్‌తో స్టార్ట్ అవ్వకూడదు. కానీ అండర్‌స్కోర్‌తో స్టార్ట్ అవ్వచ్చు. చూసారా? ఏం కాలేదు. అంటే బేసిక్‌గా ఈ నేమ్‌ని మనం ప్రింట్ చేయలేదు కాబట్టి ఇక్కడ కన్సోల్‌లో చూపించడం లేదు. కాకపోతే నువ్వేదైనా వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు అది ఐదర్ అండర్‌స్కోర్‌తో అయినా స్టార్ట్ అవ్వాలి. లేదా ఆల్ఫాబెట్‌తో అయినా స్టార్ట్ అవ్వాలి. ఇంకా మనం నేమింగ్ కన్వెన్షన్స్ ఎలా ఇవ్వొచ్చంటే అర్థవదం అర్థవంతంగా ఉండాలన్నమాట. ఎలాగా చూద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కృష్ణ అనగా ఇలా ఇస్తే మీనింగ్ ఉందా? కృష్ణ అనేది పేరు. ఏ రిలవెంట్‌గా ఉందా? ఏ అనే వేరియబుల్‌లో కృష్ణ అని పెడితే ఇప్పుడు మీకు అర్థం అయ్యుండొచ్చు. ఫర్ సపోజ్ మీరు రాసిన కోడ్ ఇంకో పెన్ టెస్టర్ చూడాలనుకున్నాడు. అప్పుడు ఆయనకి కొంచెం డిఫికల్ట్‌గా ఉంటది గదా! అసలు ఏ అంటే ఏంటి? ఏలో కృష్ణ అని ఎందుకు స్టోర్ చేశారో అర్థం గాదు. సో, మనం అర్థవంతంగా రాసుకోవడానికి నేమ్. సో, ఫర్ సపోజ్ ఇతను నేమ్ అనే పర్సన్ ఎంప్లాయీది అనుకుందాం. అప్పుడు ఎంప్లాయీ అండర్‌స్కోర్ నేమ్. చూసారా? ఇప్పుడు ఎంత మీనింగ్‌ఫుల్‌గా ఉంది. సో, నేమింగ్ కన్వెన్షన్స్ అన్నది ఇలా మనం రాసుకోవచ్చనమాట. సో, వేరియబుల్స్ చూసాము. మల్టీ లైన్ కామెంట్స్, సింగిల్ లైన్ కామెంట్స్, వేరియబుల్స్, నేమింగ్ కన్వెన్షన్, కేస్ సెన్సిటివ్ ఇలా చాలా చూసాం కదా! నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డేటా టైప్స్. హ్మ్. ఇక్కడ డేటా టైప్స్ అని ఎందుకు అంటున్నామంటే, నువ్వు డేటా అసైన్ చేసేస్తున్నావు వేరియబుల్స్‌లో ఫైన్. అంతవరకు ఓకే. నువ్వు అసైన్ చేసిన డేటా నంబర్సా? వేరియబుల్సా? బూలియనా? అని చెప్పేసి మనం ఎలా తెలుసుకోవాలో చూద్దాం. సో, ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు నేను మల్టీ లైన్ కామెంట్స్ వాడతాను. హ్మ్. ఇక్కడ ఫస్ట్ డేటా టైప్ మనం చూడాల్సింది ఏంటంటే ఇంటీజర్. ఇంటీజర్ అంటే ఏదైనా ఒక నంబర్‌ని గనక మనం వేరియబుల్ అసైన్ చేసినట్టయితే దాన్ని మనం ఇంటీజర్ అంటాం. బేసిక్ ఎగ్జాంపుల్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10. 10 అనేది ఇంటీజర్. ఫర్ సపోజ్ ఎప్పుడు నంబర్స్‌లో ప్రతీదీ 10 యాక్యురేట్ నంబర్స్ ఉండవు గదా! దానికి పాయింట్ వాల్యూస్ కూడా ఉంటాయి. అప్పుడు 10.5 ఇలా నంబర్స్ ఉంటాయి. వీటిని మనం ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ అంటాం. ఇప్పుడు నంబర్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఏముంది? ఆల్ఫాబెటికల్ వర్డ్స్ ఉంటాయి కదా! అవి ఏంటివి? వాటిని మనం స్ట్రింగ్స్ అంటాం. స్ట్రింగ్స్‌ని మనం డబుల్ కోట్స్ మధ్యలో స పెట్టుకోవచ్చు. లేదా సింగిలీ లైన్
సింగిల్ కోట్స్ మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. వీటిలో ఏది చేసినా సరే దాన్ని మనం స్ట్రింగ్ కింద కన్సిడర్ చేస్తాం. ఇంటర్ప్రిటర్ అనేది స్ట్రింగ్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ కొన్ని టైంలో మనం ట్రూవా, ఫాల్సా అని తెలుసుకోవాలనుకుంటాం. వాటిని మనం బూలియన్ అంటాం. ఫర్ సపోజ్ బూల్ అనే ఒక వేరియబుల్ ఇచ్చుకున్నాం. దీంట్లో మనం ట్రూ అసైన్ చేసాం ఆర్ ఫాల్స్. ఏదైనా అసైన్ చేస్తే దాన్ని బూలియన్ అంటుందన్నమాట ఇంటర్ప్రిటర్. సో ఇవన్నీ మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాజ్ ఇన్ మళ్ళా అలాగే అసైన్ చేస్తాను 10. దీని టైప్ ఏందో మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఫర్ సపోజ్ నేను క్యాజువల్‌గా చెప్పేసా 10 ఈజ్ ఏ ఇంటీజర్ అని చెప్పేసి. కానీ మనకి అది కన్సోల్‌లో చూపిస్తుందో లేదో చూద్దాం. దానికోసం ప్రింట్, ప్రింట్ అక్కర్లేదు. ఫస్ట్ టైప్ ఆఫ్ ఏ. ఏ యొక్క డేటా టైప్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాం. అప్పుడు అందుకు మనం ఇలా పెట్టాం. బి ఈక్వల్స్ టు 10.5 అని ఇచ్చాం. దీని టైప్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. బి. నెక్స్ట్ ఏంటి నేమ్ ఈక్వల్ టు ఆల్ అబౌట్ హ్యాక్ అని ఇచ్చామా. నెక్స్ట్ బూల్ ఈక్వల్స్ టు ట్రూ. గుర్తుపెట్టుకోండి, బూలియన్ వాల్యూస్ అసైన్ చేసినప్పుడు ఫస్ట్ లెటర్ అనేది ఖచ్చితంగా క్యాపిటల్ అయి ఉండాలి. టైప్ నేమ్, ఇది కూడా టైప్ నేమ్, సారీ బూల్. ఐ ఫర్గాట్ టు సే వీటిని మనం ప్రింట్ లో మధ్యలో పెడతాను, ఎందుకంటే నాకు జూపిటర్ నోట్బుక్ అలవాటు అనమాట. సో అందులో ఈ పద్ధతి నేను ఫాలో అవుతాను. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూసారా వచ్చాను. ఓకే. సో ప్రతి టైప్ అనే మెథడ్ ని మనం ప్రింట్ స్టేట్మెంట్ లో కాల్ చేద్దాం. సో ఇప్పుడు రన్ చేసినట్టయితే చూసారా, ఫస్ట్ ఇది ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 కదా, ఇంట్ అని వచ్చింది. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ కదా, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. నేమ్ అనేది స్ట్రింగ్, బూల్ అనేది ట్రూ అనేది బూలియన్ వాల్యూ. ఇది మీకు కొంచెం క్లియర్ గా అర్థం అవడానికి నేను కొన్ని కోడ్ చేంజెస్ చేస్తాను, అది చూస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సో నేనేం చేశానంటే ఏ అనే ప్రింట్ స్టేట్మెంట్ మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు, కాకపోతే అవి కామాతో డివైడ్ అవ్వాలన్నమాట. ఏదైతే వేరియబుల్‌తో డిక్లేర్ చేయని స్ట్రింగ్స్ గాని, ఏమైనా క్యారెక్టర్ వాల్యూస్ ఉంటే అవి డబుల్ కోట్స్ మధ్యలో పెట్టి, మళ్ళా కామాతో డివైడ్ చేసి వాటి యొక్క టైప్ పెట్టానన్నమాట. ఇది మీరు ప్రోగ్రామింగ్ చేస్తున్న కొద్దీ మీకు అలవాటైపోతుంది. జస్ట్ ఇప్పుడు దీని అవుట్‌పుట్ ఎలా ఉంటదో చూద్దాం. చూసారా? 10 అది ఇంట్ అని చూపిస్తుంది. 10.5 అనేది ఫ్లోట్ అని చూపిస్తుంది. ఆల్ అబౌట్ హ్యాక్ అనేది స్ట్రింగ్ అని చూపిస్తుంది. ట్రూ అనేది బూల్ అని చూపిస్తుంది. ఎందుకు? మీరు దీన్ని కంపేర్ చేసుకుంటే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో ఇంతవరకు మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పింగ్ చేయండి. మీకు గూగుల్ మీట్‌లో లైవ్ తీసుకొని మీకు మళ్ళా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మనం బేసిక్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా పనిచేస్తుందో చూసాం. వేరియబుల్స్ కాన్సెప్ట్స్ చూసాం. అండ్ సింటాక్స్ ఎలా రాయాలి అనేది చూసాం. ఇంకా సింటాక్స్‌లో చాలా పాయింట్స్ ఉన్నాయి. అవి క్లాస్‌లో వెళ్తున్న కొద్దీ ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రేపటి క్లాస్‌లో డేటా టైప్స్ పైన ఇంకొన్ని కాన్సెప్ట్స్ చూద్దాం. అలాగే ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ చూద్దాం. ఇంకా కంట్రోల్ ఫ్లో, కండిషన్స్ అని కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ చూద్దాం.
సో, అంతవరకు టాటా. సీ యూ. గుడ్ బై.